హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు విద్యాసాగర్. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తెలుగు న్యూస్. వార్తలు చదివే ముందు ఒకసారి హెడ్లైన్ చూద్దాం. ఈరోజు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సొసైటీ శతాబ్ది ఉత్సవాలు పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఈరోజు ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి. ఈరోజు కీలక బిల్లులు. పార్లమెంటు సమావేశాలను బహిష్కరించిన విపక్షాలు. నేడు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే నేతృత్వంలో విపక్ష నేతల భేటీ. తెలంగాణలో అతి త్వరలోనే నామినేట్ పోస్టుల భర్తీ. షబ్బీర్ అలీ. ఈరోజు చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ. ఈరోజు హైదరాబాద్లో జరిగే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సొసైటీ శతాబ్ది ఉత్సవాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. రేపు యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి జౌలి శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చేనేత స్పిన్నింగ్ యూనిట్తో పాటు థీమ్ పెవిలియన్ ను అధ్యక్షుడు మురుగు సందర్శిస్తారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులతోనూ ఆమె ముచ్చటించనున్నారు. అదే రోజు సాయంత్రం సికింద్రాబాద్ లోని ఎంఎన్ఆర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ స్వర్ణోత్సవ వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొంటారు. డిసెంబర్ 21న రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి వివిధ ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. तेलंगाना की राज्यपाल डॉक्टर तमिलिसाई सौंदरराजन जी, मिनिस्टर फॉर पंचायत राज एंड रूरल डेवलपमेंट, रूरल वाटर सप्लाई, वुमेन एंड चाइल्ड वेलफेयर, गवर्नमेंट ऑफ तेलंगाना डॉक्टर डी अनुसुया जी, हैदराबाद पब्लिक स्कूल सोसाइटी के प्रेसिडेंट श्री गुस्तीजे नोरिया जी, एचपीएस सोसाइटी के बोर्ड ऑफ गवर्नर्स के चेयरमैन श्री बी वेंकटेश्वरम जी, यूपीएस के सभी एसपीएस के सभी शिक्षकगण, कर्मचारीगण, अलुमिनाई, विशिष्ट अतिथिगण, प्यारे विद्यार्थियों, देवियों और स्वजनों, सभी को मेरा नमस्कार। आज हैदराबाद पब्लिक स्कूल सोसाइटी के शताब्दी समारोह में भाग लेकर मुझे हार्दिक प्रसन्नता हो रही है। अपनी 100 वर्षों की यात्रा में विद्यार्थियों को उत्तम शिक्षा प्रदान करने के लिए तथा उन्हें देश और समाज के विकास में योगदान देने में सक्षम बनाने के लिए मैं स्कूल की पूरी टीम को बहुत बहुत बधाई देती हूँ। मुझे बताया गया है कि माइक्रोसॉफ्ट के सीईओ सत्य नडेला, आडब के सीईओ शांतनु नारायण, पद्मभूषण डॉक्टर डी नागेश्वर रेड्डी जी जैसे अनेक प्रतिष्ठित लोग इस स्कूल के अलुमिनाई हैं। मैं देख सकती हूँ कि उनमें से कुछ अलुमिनाई आज यहाँ उपस्थित है। आपकी उपस्थिति से निश्चित ही इस स्कूल के विद्यार्थियों को अधिक परिश्रम करने और जीवन में आगे बढ़ने की प्रेरणा मिलेगी। किसी भी संस्थान के लिए शताब्दी समारोह अत्यंत ऐतिहासिक अवसर होता है। इतने लंबे सफर में एक संस्थान अनेक चुनौतियों और उतार चढ़ाव से गुजरता है, जो इस संस्थान को और बेहतर बनाने में उपयोगी भूमिका निभाती है। इन्हीं अनुभवों के बल पर हैदराबाद पब्लिक स्कूल जैसे संस्थान विद्यार्थियों पर ऐसा प्रभाव डालते हैं जो उन्हें जीवन के विभिन्न पड़ाव पर आगे बढ़ने और निर्णय लेने में मदद करते हैं। एक प्रसन्नता की बात है कि हैदराबाद पब्लिक स्कूल में एकेडमिक अचीवमेंट्स के अलावा चरित्र निर्माण पर भी जोर। తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఢిల్లీలో పర్యటించనున్నారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి ఢిల్లీ వెళ్తున్నారు సీఎం. నేడు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను మర్యాదపూర్వకంగా కలవనున్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా గాంధీని పోటీ చేయాలని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కోరనున్నట్లు తెలుస్తుంది. పార్లమెంటు సమావేశాలను బహిష్కరించిన విపక్షాలు ఈరోజు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేతో నేతృత్వంలోని విపక్షాల నేతలు భేటీ కానున్నారు. పార్లమెంటు సమావేశాల బహిష్కరించాలని నిర్ణయించిన పార్టీలు ఒకే రోజు ఉభయ సభలో 78 మంది ఎంపీల సస్పెన్షన్పై విపక్షాలు ఆగ్రహించారు. మొత్తం 92 మంది ఎంపీలపై పార్లమెంటు సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ వేటు కొనసాగనుంది. సస్పెండ్ అయిన ఎంపీలు మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేయాలని నిర్ణయించారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటు భద్రత వైఫల్యానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నట్లు విపక్షాలు పేర్కొన్నారు. चार होम मिनिस्टर अंदर आकर स्टेटमेंट करे ताकि हमको सच्चाई मालूम हो, लेकिन वो क्यों भाग रहे मुझे मालूम नहीं. एक और जब पार्लियामेंट चल रहा है, दोनों हाउस चल रहे हैं, तो ये लोग सदन के बाहर है, ये कभी नहीं हो सकता. जो स्टेटमेंट सदन के बाहर आप देते हैं वो सदन के अंदर देने के लिए क्या? ये तो ये होता है प्रिविलेज कि जब सदन चलता है तो जो बातें यहाँ पर बोलना है वो बातें अगर आप बाहर बोलते हैं तो ये सदन के मर्यादे को आप एक ठोस लगाया है. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన 6 గ్యారంటీల అమలుపై ఆ పార్టీ కీలక ప్రకటన చేసింది. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన ఈ నెల 28 నుంచి దరఖాస్తులు సేకరించనున్నట్లు తెలిపింది. పెన్షన్ పెంపు, మహిళలకు రూపాయలు 2,500 గ్యాస్, ఇంటి నిర్మాణానికి రూపాయలు 5 లక్షలు, కొత్త రేషన్ కార్డులు జారీ వంటి పథకాలకు దరఖాస్తులను సేకరిస్తామని పేర్కొంది. గ్రామ సభల ద్వారానే దరఖాస్తులు సేకరించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని నిర్ణయించింది. సోమవారం గాంధీభవన్లో నిర్వహించిన పీసీసీ పొలిటికల్ ఎఫ్ఐఆర్ కమిటీ పీఎస్సీలో తీసుకున్న నిర్ణయాలను ఏఐసీసీ కన్వీనర్ షబ్బీర్ అలీ మీడియాకు వెల్లడించారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ఉచిత ఇసుక విధానం కేసులో టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో దాఖలు చేశారు. దీంట్లో భాగంగా ఈ పిటిషన్ సిఐడి తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ హైకోర్టులో రిప్లై వాదనలు వినిపించారు. కాగా ఉచిత ఇసుక విధానాన్ని తీసుకోవడానికి కారణాలు ఏమిటో గత ప్రభుత్వం పేర్కోలేదని ఆయన తెలిపారు. ఈరోజు ఇండియా కూటమి కీలక భేటీ కానుంది. ఢిల్లీలో మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం జరగనుంది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి భేటీ కాబోతుంది. గతంలో 3 సార్లు సమావేశమైన ఇండియా కూటమి ఢిల్లీలోని అశోక హోటల్లో ఈరోజు మధ్యాహ్నం సమావేశం కానుంది. ఇండియా కూటమి కీలక భేటీ అజెండాలో సీట్ల సర్దుబాటు, ఉమ్మడి ప్రచారం, ప్రణాళిక ప్రధానాంశాలు ఉన్నాయి. పార్లమెంటు ఉభయ సభ నుంచి 92 మంది విపక్షాల సభ్యులపై సస్పెన్షన్పై కూడా చర్చించనున్నారు. మేడ్చల్ జిల్లా షామీర్పేట పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ భరసా ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. మేడ్చల్ మండలం మూడుచింతపల్లి మండలం కేశవపురం గ్రామంలో భూములకు కబ్జా చేశారన్న ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై అక్రమంగా నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ మల్లారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆసిఫాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవికి తక్షణమే ఎన్నికలు నిర్వహించి ఎస్సీ మహిళలను ఎన్నుకునేలా చట్ట ప్రకారం తగిన చర్యలు చేపట్టాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్లో రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి పార్థసారథిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై ఆయన రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల సంఘానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీడీఏ సేవా డేస్ కార్యక్రమాలు తెలంగాణలో ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్లో నెక్లెస్ రోడ్లోని నిర్వహించిన 5K రన్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఆరోగ్యానికి పెద్దపీట వేసు రన్ ఫర్ హెల్త్ అంటూ టీడీఏ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 5K రన్ కార్యక్రమాన్ని టీడీఏ టీంతో కలిసి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 14,000 పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క తెలిపారు. ములుగులో నకి కేంద్రం ఆవరణలో రూపాయలు 1.35 కోట్లతో మంజూరైన బాలసంధానం భవన నిర్మాణానికి ఆమె సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 4,000 మినీ అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేసి అంగన్వాడీ కేంద్రాలుగా మార్చనున్నట్లు తెలిపారు. ములుగులోని తన క్యాంపు కార్యాలయంలో ఫిర్యాదులు పెట్టే ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. చూస్తూనే ఉండండి జడ్చన్న తెలుగు న్యూస్. మళ్ళీ కలుద్దాం. అలా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సొసైటీ శతాబ్ది ఉత్సవాలు పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఈరోజు ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి. ఈరోజు కీలక బిల్లులు. పార్లమెంటు సమావేశాలను బహిష్కరించిన విపక్షాలు. నేడు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే నేతృత్వంలో విపక్ష నేతల భేటీ. తెలంగాణలో అతి త్వరలోనే నామినేట్ పోస్టుల భర్తీ, షబ్బీర్ అలీ. ఈరోజు చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ.
अल रियाज टूर्स एंड ट्रैवल्स, जहां पर डोमेस्टिक एंड इंटरनेशनल एयर टिकटिंग, वीज़ा एंडोर्समेंट, इमिग्रेशन, पासपोर्ट दाखिल करने में ताउन, विजिट वीज़ा और उम्रा वीज़ा के साथ साथ वेस्टर्न यूनियन और मनीग्राम के अलावा दिगर कई सारी बेहतरीन सहूलियात भी यहां पर दस्तयाब रहेगी। मज़ीद तफसीलात के लिए दिए गए इस नंबर पर प्रोपराइटर मोहम्मद रियाज अहमद से रब्ता किया जा सकता है। फ़ोन नंबर है 9700358014 या फिर 9182535378 या फिर सीधे चले आए अल रियाज हेल्थ केयर क्लिनिक, मुस्तफ़ा नगर, फलकनुमा, हैदराबाद। आपका इत्मीनान ही हमारी कामयाबी।